గమనించాల్సిన రియాలిటీ ఏంటంటే ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు ముస్లిం రూలర్లు రూల్ చేశారు. అది ఎవరూ కాదనలేని సత్యం. 250 సంవత్సరాల పాటు క్రైస్తవ రాజ్యం నడిచింది ఇక్కడ. అంటే క్రైస్తవ ప్రభువులు పాలించారు. అంటే దాదాపుగా 1200-1300 సంవత్సరాలు ఈ దేశంలో ఈ దేశం అనబడి వీళ్ళు చెప్తున్నటువంటిది. నిజానికి భారతదేశం అనేది ఒక కల్పన. ఈ భారతదేశం అనేది ఏర్పాటు కావడం వెనకాల ముస్లిం కృషి ఉంది. ముస్లిం రూలర్స్ చేసిన పని ఇది. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా సంస్థానాలని కంట్రోల్లోకి తీసుకుని దీనికి ఒక షేప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది బ్రిటిష్ రూలర్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్సాలిడేట్ చేశారు. కాబట్టి అసలు భారతదేశము భారతమాత అనేదే ఒక భూత కల్పన. ఎవరి ప్రాంతాల్లో ఎవరి రాజ్యం వాళ్ళు బతికినటువంటి ఇది. దీన్ని ఒక యూనిఫై చేసి ఢిల్లీ కేంద్రంగా పెట్టి వీళ్ళందరినీ ఢిల్లీకి బానిసలుగా మార్చి ఈ డిజైన్ చేసిందే వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తే ఒక్క హిందూ బతకూడదు కదా, ఇక్కడ ఒక్క హిందూ ఉండకూడదు కదా 1300 సంవత్సరాలు. ఇంకా హిందూ మతం ఎందుకు మెజారిటీ మతంగా ఉంది అంటే వాళ్ళు ఏం చేయలేదు అనేది అర్థం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అది కదా కామన్ క్వశ్చన్ జనాలు అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళు కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి